అందరికీ నమస్కారం మిత్రులారా. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగిన అక్రమ నియామకంపై 2 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ యొక్క మచ్చా శ్రీకాంత్ సర్టిఫికెట్లని బోగస్ అని చెప్పేసి అధికారుల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరుగుతున్నా, చెప్పులు అరిగేలా తిరుగుతున్నా, కాళ్ళు నొప్పులు వచ్చేలా తిరుగుతున్నా, కానీ అధికారులకు స్పందన లేదంటే దున్నపోతు మీద వానపడ్డట్టే ఉంది ఈ అధికారుల తీరు. అధికారులారా, శ్రీకాంత్ యొక్క సర్టిఫికెట్లు పరిశీలించండి. అధికారుల దొంగాడ దేనికి సంకేతమో తెలియజేయవలసిన అవసరం ఉన్నది. అంతేకాకుండా ఇవాళ మాట్లాడుతుండు డాక్టర్ రవీంద్ర నాయక్. ఏం మాట్లాడుతుండు రవీంద్ర నాయక్? అది జిల్లా బాడీ సెలక్షన్ చేసిందట. జిల్లా బాడీ సెలక్షన్ చేసిన మాట వాస్తవమే రవీంద్ర నాయక్ గారు. ప్రమోషన్ వచ్చి నీ కంట్రోల్లోకి వచ్చినాక నువ్వే దాని మీద యాక్షన్ తీసుకోవాల్సింది. నువ్వు ఇటువంటి తప్పుడు మాటలు, అబద్ధాల కూతలు నువ్వు ఎందుకు కూస్తున్నావు? ఎవరిని కాపాడుకొని కూస్తున్నావు? నీకు కొద్దిగైనా అడ్మినిస్ట్రేషన్ తెలిసి ఉంటే ఈ విధమైన నువ్వు మాటలు మాట్లాడు. నీలాంటి వాళ్ళకి రాజకీయ పలుకుబడితోని మీరు పదవులు తెచ్చుకొని సమాజాన్ని భ్రష్టు పట్టిస్తా ఉన్నారు. దొంగలకి కొమ్ము కాస్తా ఉన్నావు నువ్వు. అతని మీద ఖచ్చితంగా నువ్వు ఎంక్వైరీ చేయించాల్సిందే. అతన్ని నువ్వు ఉద్యోగించిన సర్వీస్ నుంచి రిమూవ్ చేయాల్సిందే. నాకు తెలవక అడుగుతా ఉన్నా. అధికారుల తీరు దున్నపోతు మీద వానపడ్డట్టుగా ఉన్నది. చిన్న ఎంప్లాయ్ మీద ఎలిగేషన్లు వస్తూ ఉంటే సస్పెండ్ చేస్తూ వాళ్ళని ఉద్యోగాల నుంచి తొలగించడం దుర్మార్గమైన విషయం ఇది. మీరు మచ్చా శ్రీకాంత్ దగ్గర ఎన్ని లక్షలు దొబ్బారో అధికారులు తెలియజేయవలసిన అవసరం ఉన్నది. ఖమ్మం డిఎంహెచ్ఓ డాక్టర్ కళాదీబాయి మాట్లాడుతూ ఉన్నది నిన్న. ఇంకా ఎన్ని కాగితాలు పెడతావట? నువ్వు దొంగ ఉద్యోగాలు ఇస్తూనే ఉంటూ నీ కాగితాలు పెడతనే ఉంటా. ఇదే పని నాకు. నువ్వెవరు నన్ను ఎన్ని కాగితాలు పెట్టని అడగడానికి? అంటే నేను ఉద్యోగాలు ఇస్తా ఉంటే నేను చూసుకొని కూర్చున్నా. అక్రమ పద్ధతిలో ఉద్యోగాలు ఇస్తా ఉంటే నువ్వు చదువుకున్న చదువు దేనికి? మీరు అంతే దొంగలకు సపోర్ట్ చేయడానికి చదువుకున్నారు. మీరు నైతిక విలువలు నీకు గనక ఉంటే శ్రీకాంత్ మీద ఎంక్వైరీ చేయించు. నైతిక విలువలు లేకపోతే నా చేత కదా రాజీనామా చేసి వెళ్ళిపో. అతి త్వరలో ఖమ్మం నడిబొడ్డున అర్ధనగ్న ప్రదర్శన, అరగొండు మీసంతోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పాదయాత్ర ద్వారా మెమోరాండం ఇవ్వటం జరుగుతుంది. అధికారుల తీరు మారేంత వరకు ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఈ మచ్చా శ్రీకాంత్ దొంగ సర్టిఫికెట్లే. అంతేకాకుండా మచ్చా శ్రీకాంత్ని రిక్రూట్ చేసిన వారి మీద కూడా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నా. ఈ యొక్క మచ్చా శ్రీకాంత్ తమ్ముడి కూడా దొంగ సర్టిఫికెట్లే, పినతల్లి కూడా దొంగ సర్టిఫికెట్లే. టోటల్ ఎంటైర్ ఫ్యామిలీ వాళ్ళ అన్ని కూడా దొంగ సర్టిఫికెట్లే. నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నా. పాడేరు డిఎంహెచ్ఓ గారు ఏం చెప్తాడు? ఎస్ఆర్ ఇవ్వచ్చు, మీరు అడిగింది న్యాయం అని చెప్తాడు. పాడేరు డిఎంహెచ్ఓ సిసి అని చెప్తాడు, ఎస్ఆర్ వ్యక్తిగతం అని చెప్తాడు. అంటే ఒక జిల్లా ఆఫీసర్కి తెలవండి, ఒక సీసీకి తెలిసిందట. అది ఎక్కడ విచిత్రమో. నిన్నగాక మొన్న తూర్పుగోదావరి జిల్లాలో సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘించినందుకు అధికారులను సస్పెండ్ చేశారు. తప్పుడు సమాచారం ఇచ్చినందుకు. అది పాడేరు డిఎంహెచ్ఓ గుర్తెరగాలి. ఇటువంటి తప్పుడు సమాచారం ఇస్తున్నందుకు అధికారులను శిక్షించాలి. సమాచార హక్కు చట్టం చాలా బలమైనది. అధికారులారా, మీరు నిమ్మకు నీరెత్తినట్లు ఉండమాకండి. అంతేకాకుండా
శ్రీకాంత్ అక్రమ పద్ధతులలో ఎవరి పర్మిషన్ లేకుండా 4 నెలల జీతం కూడా తీసుకున్నాడు. అన్ని నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నా. అతి త్వరలో జరిగే ఈ అంబేద్కర్ సెంటర్ ఖమ్మం జెడ్పీ సెంటర్లో జరిగే అంబేద్కర్ గారికి మెమోరాండం ఇస్తూ అరగుండు అరమేశంతో నేను ప్రదర్శన చేయడం జరుగుతుంది. ఇవాళ పెద్ద పెద్ద పత్రికలు నిద్రపోతున్నాయి, పెద్ద పెద్ద ఛానళ్ళు నిద్రపోతా ఉన్నాయి. ఆ నిద్ర దేనికి సంకేతం ప్రజలారా సమాజం గమనించాలి. ఎవరి దగ్గరికి పోయినా వార్త రాయమంటే ఎందుకు రాయట్లేదు నాకు తెలవట్లే. ఇంకా నేను దాన్ని తెలుగులో చెప్పలేను. దీన్ని ఇటువంటి దొంగ సర్టిఫికెట్ ఉద్యోగం చేస్తున్న అక్రమార్కుల్ని దుర్మార్గుల్ని సమాజం ముక్త కంఠంతో ఖండించాలని కోరుకుంటా ఉన్నా.